ఇప్పుడు మనమున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13. సో ఈ ప్రాజెక్ట్ లో ఇంటర్నల్ డెవలప్మెంట్ మీరు చూడొచ్చు. ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, ఇంటర్నల్ డెవలప్మెంట్. సో ఇంకా వర్క్ అవుతూనే ఉంది. షార్ట్లీ ఒక 1 month లో ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. హెచ్ఎండిఏ, రేరా, సో గవర్నమెంట్ ఏదైతే అప్రూవల్స్ ఉండాలో ఆ అప్రూవల్స్ తో, సో రీసెంట్ గవర్నమెంట్ అప్రూవల్ తోని తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. స్పాట్ రిజిస్ట్రేషన్. దీంట్లో మీరు అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. సో దీని సరౌండింగ్, సో ఇప్పుడు లొకేషన్ చూశారు, దీని సరౌండింగ్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి చూస్తే, సరౌండింగ్ లో ఆదిబట్ల టీసీఎస్. సో ఆదిబట్ల టీసీఎస్ లో ఒక 5 years బ్యాక్ చూసుకుంటే అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 20,000 ఉండే, బట్ ఇప్పుడు సో 1,20,000 ఉంది. సో ఏ విధంగా గ్రోత్ అయిందో మనం ఒకసారి చూడొచ్చు. సో అక్కడ ప్యూర్లీ కమర్షియల్ ఉంది. సో అదే విధంగా సర్వీస్ రోడ్ చూసుకుంటే మనము, సో ఓఆర్ఆర్ అవుట్ సైడ్ లో కొంగర్ కలాన్ ఫాక్స్కాన్ కంపెనీ ఉంది. ఇంటర్నేషనల్ కంపెనీ, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినది ఉంటుంది. సో దాంట్లో కమ్సే కమ్ 1 lakh అఫీషియల్ గా ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో. సో ఇప్పుడు ఒక 10,000 మెంబర్స్ తోని స్టార్ట్ అయింది వర్క్. సో దాంతో పాటు దాని ఆపోజిట్ లో కేన్స్ అనే కంపెనీ ఉంది, సెమీ కండక్టర్ సంబంధించిన కంపెనీ. సో కేన్స్ లో ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు దాంట్లో. సో అలా చూసుకుంటే దాని పక్కన కలెక్టరేట్ ఆఫీసు. సో అదే విధంగా చూసుకుంటే శ్రీశైలం హైవే 6-way లైన్, ప్రపోజ్డ్ 6-way లైన్. సో శ్రీశైలం హైవేకి ఆనుకొని ఎగ్జిట్ నెంబర్ 14 నియర్ బై టాప్ సిటీ అంటుండే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ కంప్లీట్లీ 1200 acres లో ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో ఇక్కడ నుంచి ఒక 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ విధంగా సో ఆగాఖాన్ అకాడమీ, హాస్టల్ పరంగా, స్కూల్ పరంగా ఏది చూసుకున్నా కూడా 10 to 15 minutes డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో ఎక్సలెంట్ లొకేషన్. సో మేమిచ్చే అసూరెన్స్ ఏంటి అంటే ఏ కంపెనీలో ఉండదు. సో రీసేల్ గ్యారంటీ కూడా ఇస్తాము. సో మీకు ప్రాజెక్ట్ చూడండి ఫస్ట్. సో ప్రాజెక్ట్ చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత మీ మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి. నేను మీ వినోద్ రాథోడ్. థ్యాంక్ యూ.